హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. మ్యారేజ్ తర్వాత రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి కొన్ని పనులు చేయాలి. అలా చేస్తేనే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా భర్తలు చేసే కొన్ని పనులతో భార్యలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా మీతో ఉండే పార్ట్నర్ని హ్యాపీగా ఉంచాలని చాలామంది అనుకుంటారు. కానీ దానికోసం ఏం చేయాలో కొంతమందికి అస్సలు ఐడియా ఉండదు. కానీ మ్యారేజ్ రిలేషన్షిప్లో భార్యలు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటిని భర్తలు రీచ్ అయితే మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలా భర్తలు చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి. భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, గౌరవం, నమ్మకం ఇద్దరి మధ్య అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు ఆదరిస్తారు. బాధ్యతల్ని పంచుకోవడం, ఆనందాలు, సవాళ్ళని షేర్ చేసుకోవాలి. ఒకరి కోరికల్ని మరొకరు గౌరవించడం, బహిరంగంగా మాట్లాడుకోవడం, కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ద్వారా వారి రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. అయితే మ్యారేజ్ తర్వాత ప్రతి వ్యక్తి బలమైన రిలేషన్ని కొనసాగించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల హ్యాపీ రిలేషన్ మీ సొంతమవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా కామన్. కానీ గొడవలు ఎక్కువగా అయితే రిలేషన్ వీక్గా మారుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. అలాంటప్పుడు ప్రతి భర్త కొన్ని పనులు చేయాలి. రిలేషన్ స్ట్రాంగ్గా చేయడానికి, భార్యని హ్యాపీగా ఉంచడానికి భర్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చేయాలి. ఇలా మాట్లాడినప్పుడు మీ ఆలోచనలు, ఆందోళనల్ని చెప్పుకుంటారు. ఒకరి ఆలోచనలు, అవసరాలని ఎదుటివారు అర్థం చేసుకుంటారు. ఇది ఇద్దరి మధ్య కోఆర్డినేషన్, రిలేషన్ని పెంచుతుంది. దీంతో ఇద్దరూ కూడా ఒకరి గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకుంటారు. అలాగే బాధ్యతగా ఉండడం ముఖ్యం. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలలో మీ భార్యకి సాయం చేయండి. ఇది మీరు ఆమె ప్రయత్నాల్ని అభినందిస్తున్నారని తెలియజేయడానికి హెల్ప్ అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రిలేషన్షిప్లో ఈక్వాలిటీని సూచిస్తుంది. నేనేంటి, ఆడవారి పనులు చేయడం ఏంటి అనుకోవద్దు. మీరు చేసిన కొద్దిపాటి పని వారికి ఎంతో రిలాక్స్నిస్తుంది. నాకంటూ ఒకరు ఆలోచించే వారున్నారనుకుంటారు. అలాగే మీ భార్యకి భావోద్వేగపరంగా అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఆమె బాధపడినప్పుడు ఆమె చెప్పేది వినండి. వెంటనే సలహా ఇవ్వకపోయినా ఆమె భావాలని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వారికి ఎంతో కొంత సానుభూతి చూపండి. వారి బాధల్ని వినడానికి ట్రై చేయండి. మీరు తన కోసం ఏం చేయలేకపోయినా తన బాధలు పంచుకోవడానికి ఒకరున్నారనే భరోసా ఇవ్వండి. భార్య పట్ల ప్రేమ, గౌరవాన్ని చూపించండి. అప్పుడప్పుడు ఆమెని మెచ్చుకోండి. చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వండి. మీ భార్య మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆమెకి తెలియజేయండి. మీ రిలేషన్లో ప్రేమని సజీవంగా ఉంచండి. ఏదో నడుస్తుందన్నట్లుగా కాకుండా రోజుకో కొత్త మూమెంట్లా సెలబ్రేట్ చేసుకోండి. అప్పుడప్పుడు లవర్స్లా మారండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.